అతడు బట్టలు కుట్టుకునేవాడు, ఒక్కడే బట్టలు కుడతాడు. ఊర్లో ఇంకెవరు బట్టలు కుట్టేవాళ్ళు లేరు. బాగా 2 చేతులు డబ్బు సంపాదిస్తున్నాడు. పక్కింటోడు ఉండేవాడు, బాగా డబ్బులు సంపాదిస్తున్నా. ఈ బట్టలు కుట్టేవాడి దగ్గరికి వచ్చి, ఏంటయ్యా 2 చేతులు సంపాదిస్తున్నావు కదా, మనం ఊరికి ఏదైనా చేయొచ్చు కదా, చాలా మంది ఆకలితో అలమటించిపోతున్నారు కదా, పంటలు పండట్లేదు కదా, మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా అని అంటూ ఉండేవాడు. ఇతను మౌనంగానే బట్టలు కుట్టుకుంటూ ఉండేవాడు. బాగా డబ్బులు సంపాదించేవాడు. వాడు వచ్చి, బాగా డబ్బులు సంపాదిస్తున్నాం, మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా అని అంటే నవ్వేసి బట్టలు కుట్టుకునేవాడు. ఒకరోజు పాపం అతనికి ఆరోగ్యం బాగా, పక్కింటోడు వచ్చాడు, మంచం మీద జ్వరంతో కాలిపోతా ఉన్నాడు. ఆ పక్కింటోడికి ఒక ఆలోచన వచ్చింది, వీడు 2 చేతుల డబ్బులు సంపాదించి పిల్లి కూడా భిక్షం పెట్టలా, ఇలాంటి వాడికి రోగం వస్తే నేనెందుకు వీడికి సహాయం చేయాలి, మందులు వేయాలి అని చెప్పి తనకు తెలిసి కూడా ఎవ్వరికి ఏం చెప్పలా, తను కూడా మందులు ఇవ్వలేదండి. అలాగే వారాల పాటు మంచం మీద పడి ఉండి మందులు లేక ఆహారం లేక చచ్చిపోయాడండి. పక్కింటోడు వచ్చి, పీడ విరుగుడు అయిపోయింది, డబ్బు సంపాదించడం తెలుసు కానీ ఆ డబ్బును మనుషులకు పంచిపెట్టడం చేత కాదు పనికిమాలోడికి అని చెప్పేసి అందరికీ చెప్పాడు. తను చనిపోయిన తర్వాత ఆ ఊర్లో అందరికీ ఎంతో కొంత అన్నం పెట్టేది రేషన్ షాప్. ఆ రేషన్ షాపు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాప్ కాదు, ఎవరో ఒక అతను వచ్చి రేషన్ షాపు పెట్టి అందరికీ 2 రూపాయలకో రూపాయికో బియ్యం ఇస్తూ ఉంటే ఆ బియ్యమే తింటూ ఆ గ్రామంలో బతుకుతూ ఉండేవాడు. ఈయన చచ్చిపోయిన తర్వాత రేషన్ షాపు మూతపడింది. ఆ రేషన్ షాప్ మూతపడితే ఆ రేషన్ షాప్ నడిపించే వ్యక్తిని అడిగారు, ఏంటయ్యా మూసేశావు, నువ్వు పెడితే నేను తింటున్నా, మేము బతుకుతున్నాం, నేను రేషన్ షాప్ మూసేస్తే మేము ఎలా బతకాలి, బిడ్డను ఎలా పోషించుకోవాలి, మాకేం అర్థం కావట్లేదు, మూసేసావేమిటి? రేషన్ షాప్ అతను అంటున్నాడు, ప్రతి నెల తాను సంపాదించే సంపాదనతో పట్టణంలో బియ్యాన్ని కొని నా చేత రేషన్ షాప్ పెట్టి మీ అందరికీ అన్నం పెట్టాడే, అన్నదాత చచ్చిపోయాడు కాబట్టి మీ ఎవ్వరికి అన్నం దొరికే ఛాన్స్ లేదు. ఈ పనికి మాలిన వాడు ఏం చేశాడు, మేలు చేసేవాడిని అపార్థం చేసుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అపార్థం చేసుకునే విధంగా చేసి అతనికి ఆపద వచ్చినప్పుడు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేసి అన్నదాతను చంపేశారండి. అపార్థం, మంచివారిని అపార్థం చేసుకునే తత్వం మనకి కీడు చేస్తుంది. మంచివారిని అపార్థం చేసుకోకండి. ప్రేమించేవారిని, ఆప్యాయతను పంచేవారిని, అండగా నిలబడేవారిని, నీకోసం ప్రార్థన చేసేవారిని అపార్థం చేసుకోకండి. మంచి చేసేవారిని అపార్థం చేసుకొని ఆడిపోసుకుంటే పేదవాడికి అందాల్సిన సహాయం అడుగంటిపోతుంది. ఎదుటి వారిని విమర్శించటం కంటే చేతనైన సహాయం చేయటం మేలు. ఈ రీల్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 100 మందికి షేర్ చేయండి. తప్పక మీకు ఎంత నచ్చిందో కామెంట్ చేయండి.